దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా కంటికి రెప్పలా కాచుకున్న ఆ దేవాతి దేవునికి మనస్ఫూర్తిగా వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, మనం ఊహించిన దానికంటే, కోరుకున్న దానికంటే ఎక్కువగా ఆశీర్వాదములతో, దేవుని దీవెనలతో మనల్ని నింపి ఉన్నారు. కాబట్టి ఆ విశ్వాసంలో ఈరోజంతా కూడా మనం కూడా నమ్మదగిన వారంగా, విశ్వసనీయులంగా జీవించుదాం. ప్రియులారా, ఈ లోకంలో మనం ఎంతోమందిని నమ్ముకున్నప్పటికీ వాళ్ళందరూ కూడా వాళ్ళ పరిస్థితులను బట్టి కొన్నిసార్లు మన తోడుగా ఉండలేరు, కొన్నిసార్లు తోడుగా ఉండగలరు. కానీ దేవుని సన్నిధిని మనం కోరుకున్నట్లయితే ఆ ప్రభు యొక్క కృప ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటుంది. అందుకనే 105వ కీర్తనలో 4వ వచనంలో మనం చదువుతున్నాం, ఆ ప్రభువుని వెతకుడు, ఆ ప్రభు యొక్క బలమును వెతకుడు, నిరంతరము ఆ ప్రభువును పూజింపుడు. అను ప్రియులారా, ఈ లోకంలో ఏది మనకు తోడు ఉన్నా లేకున్నా ఆ ప్రభు యొక్క సన్నిధిని, ప్రభు యొక్క బలాన్ని మనం వెతుకుతూ ఉండాలి. చూడండి, సృష్టి ఆరంభమునకు మునుపు దేవుడు కెరూబులను, సెరూబులను, ప్రధాన దూతలను తను సృజించుకొని తన చుట్టూ వారు స్తుతులతో, గానములతో, కీర్తనలతో పాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు దేవుని సన్నిధిని అనుభవించినంత వరకు వాళ్ళ ప్రభు సన్నిధిలో సంతోషంగా, వాళ్ళు ఎంతో ఆనందంగా ఉండగలిగారు. కానీ ఎప్పుడైతే లూసిఫరు దేవుడు తనకిచ్చిన భాగ్యాన్ని చూసుకొని గర్వించి దేవుడి కంటే ఉన్నతమైన సింహాసనంలో కూర్చోవాలని, దేవుడి కంటే ఉన్నతంగా వెళ్ళాలని, దేవుడు తనకిచ్చిన వాటన్నిటిని చూసి అవి తన సొంతమని గర్వానికి తన్ను తాను అప్పచెప్పుకున్నదో, ప్రియులారా, తాను చెడిపోకుండా మాత్రమే కాదు, ఇంకా ఎంతోమంది దూతలను తన యొక్క గర్వము లాంటి ఆ యొక్క దుష్ట ఆత్మతో నింపినప్పుడు పరలోకము నుండి వాళ్ళు భూలోకానికి త్రోసివేయబడ్డారు. దేవుని ఆత్మలుగా, దేవుని దూతలుగా ఉండవలసిన వాళ్ళు దుష్ట ఆత్మలుగా, దుష్ట దూతలుగా వాళ్ళు మారిపోయారు. ప్రియులారా, దేవుని సన్నిధిలో మాత్రమే సంతోషం, సమాధానం. చూడండి, తన కొరకు సృజించుకున్న దూతలు వాళ్ళు నమ్మక పాత్రంగా లేక భూలోకానికి త్రోసివేయబడినప్పుడు, కానీ దేవుడు తన ప్రేమనంతా మనుషుల మీద కుమ్మరించాలని మనుషుల్ని తన రూపంలో సృజించుకొని తన ప్రాణముని ఇచ్చి తన ఊపిరిని పోసి ఆదాము ఏవమ్మలను సృజించుకొని వారితో తన ప్రేమనంతా కుమ్మరించి సంతోషిస్తూ ఉన్నప్పుడు, చూడండి, దుష్ట ఆత్మలు తాము సంతోషంగా లేవు కదా, తాము అనుభవించలేని దేవుని సన్నిధిని ఈ మనుషులు కూడా అనుభవించకూడదని ఆదాము ఏవమ్మను పాపంలోనికి నడిపించి వారు కూడా దేవుని సన్నిధిలో నిరంతరము ఉండకుండా వాళ్ళకు ఒక పెద్ద దుష్ట ఆత్మలాగా వాళ్ళు పనిచేసి సర్పరూపంలో వచ్చి పాపపు మోసపుచ్చే మాటల్ని చెప్పి దేవుని ప్రేమ నుండి వాళ్ళని దూరం చేశారు. ఆదాము ఏవమ్మలు ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనంలో మనం చదువుతున్నాం. ప్రతిరోజు దేవుని మాట వినేవాళ్ళు, దేవుని అడుగుల చప్పుడు విని ప్రభు దగ్గరికి పరిగెత్తేవాళ్ళు, ఆ ప్రభు సన్నిధిలో ఆనందించేవాళ్ళు. కానీ ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాటను, ఆ తినవద్దన్న పండును తిని దేవుని సన్నిధి నుంచి తమకు తామే దూరం చేసుకున్నారు. ప్రియులారా, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఈ లోకంలో కూడా రకరకాల దుష్టాత్మలు, నేత్రాస, శరీరాస, జీవపు డంబము, ఈ లోక ప్రపంచమంతమే దుష్టుని ఆధీనంలో ఉందని కొరింథీయులకు రాసిన 2వ లేఖ 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చదువుతున్నాం. అయినప్పటికీ కూడా ప్రపంచం అంతా కూడా చీకటిని ఆవరించి ఉన్నప్పటికీ యెషయా గ్రంథంలో మనం 61వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, భూలోకం అంతా కూడా
తమస్సు చీకటి ఆవరించి ఉన్నను, నీ మీద దేవుని వెలుగు ప్రసరించుచున్నది. ఎవరెవరైతే దేవుని సన్నిధిని వెతుకుతూ ఉంటారో, ఆ ప్రభుని బలమును వెతుకుతూ ఉంటారో, ఆ ప్రభు తన సన్నిధిని వారందరిపై కూడా కుమ్మరిస్తూనే ఉంటారు. ప్రియులారా, దేవుని సన్నిధిలో మాత్రమే మనకు విడుదల, ఆ ప్రభు సన్నిధిలో మాత్రమే మనకు విశ్రాంతి. చూడండి, మోషేకు ఆ సంగతి బాగా తెలుసు. అందుకనే నిర్గమకాండం 33వ అధ్యాయంలో అంటున్నాడు, ప్రభా, ఈ ప్రజలకు నువ్వు ఏమి చెయ్యాలనుకుంటున్నావో ముందుగానే తెలియచెప్పుము. ప్రభు అంటున్నారు, ఈ ప్రజలు మొండి వాళ్ళు, మొండి కఠిన హృదయం కలిగిన వాళ్ళు. ఈ ప్రజలతో నేను ఇంకా వీరితో నడుస్తూ ఉంటే, వీరితో ప్రయాణం చేస్తుంటే, వీళ్ళ మొండి వైఖరి వలన ఈ ఎడారిలోనే నేను చంపివేస్తానేమో, అందుకనే నా దూతను పంపించి నీకు దారి చూపిస్తాను అన్నప్పుడు చూడండి, మోషే దానికి ఒప్పుకోలేదు. ప్రభు సన్నిధిలో ఉన్న ఆనందం అతనికి అనుభవం ఉంది కాబట్టి, ప్రభా, నీవు మాతో రానివేని ఈ స్థలము నుంచి మేము అస్సలు కంచి కదలము అంటున్నాడు. దేవుని సన్నిధిలో ఉన్న ఆనందం, సంతోషం, విడుదల, విశ్రాంతి ఎరిగి ఉన్నవాడు కాబట్టే, ప్రభా, నీవు వస్తేనే, మాతో నీవు ఉంటేనే ఈ స్థలం నుంచి మమ్మల్ని నీవే తీసుకొని వెళ్ళాలి అని ప్రభుతో ప్రాధేయపడుతున్నాడు. వాళ్ళు మొండి వైఖరి కలిగిన వారందరి తరపున ప్రభుని క్షమాపణ అడుగుతున్నాడు. అంతేకాదు ప్రియులారా, కీర్తనకారుడు దావీదు రాజు కూడా 16వ కీర్తన 11వ వచనంలో మనం చదువుతున్నాం, ప్రభా, నీ సన్నిధిలో నాకు పూర్ణ ఆనందము ఉంది. అందుకనే ఎల్లప్పుడూ ప్రభుని నేను నా కుడి చేతి వైపు ఉంచుకుంటున్నాను. నా కుడి వైపు నా ప్రభుని ఎల్లప్పుడూ నేను చూస్తున్నాను. ఆ ప్రభువే నాకు వారసత్వ భూమి, ఆయన నాకు పానపాత్రము. ఆ ప్రభు సన్నిధిలోనే శాశ్వత సుఖములను నేను అనుభవించగలను. ఈ లోకంలో దేవుని సన్నిధిలో పొందినంత పూర్ణ ఆనందాన్ని ఏ మనుషులు, ఏ పరిస్థితులు, ఏ వస్తువులు కూడా మనకి అనుగ్రహించలేవు ప్రియులారా. కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడు ఏదేదో వస్తువుల వెంట వెళ్ళి, ఎవరెవరో మనుషుల వెంట వెళ్ళి వాళ్ళు మనకు సంతోషం ఇస్తారు అని కొద్ది కాలం వాళ్ళు మనతో సంతోషంగానే ఉంటారు, కొంతవరకు మనల్ని ఆనందంగానే చూసుకుంటూ ఉండవచ్చు. కానీ ఈ లోకంలో అందరు కూడా స్వార్థపరులే కదా. అందరు కూడా మొదట తమ గురించి తాము ఆలోచించుకుంటారు. కాబట్టి తమ పరిస్థితులకు మించి ఇతరులకు ఎవరు కూడా సమయాన్ని ఇవ్వరు. కాబట్టి మనుషుల వెంట మనము వెళ్ళినప్పుడు మనము కోరుకున్న ఆనందము, సంతోషము ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వలేరు. కాబట్టి మా ఆనందాన్ని, సంతోషాన్ని దేవుని సన్నిధిలో మాత్రమే మనము వెతుక్కోవాలి. మరి ఆ ప్రభు సన్నిధిలో ఆనందంగా, సంతోషంగా మనం ఉండాలంటే ప్రభువు కూడా మన నుంచి కొన్ని కోరుకుంటున్నారు. ప్రియులారా, దేవుని ఆలయంగా మన యొక్క దేహములో ప్రభు నివసిస్తూ ఉన్నారు. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయం 19-20 వచనంలో మనం చదువుతున్నాం, నీవు దేవుని ఆలయం అని, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తున్నాడని నీవు ఎరుగవా, నీకు తెలియదా అని ప్రభు మనందరిని కూడా ఈ ఉదయకాలంలో, మరి ఆ పరిశుద్ధ దేవుడు మన దేహమనే ఆలయంలో ఆయన నివసిస్తూ ఉన్నప్పుడు మనము కూడా పరిశుద్ధంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆ ప్రభు తన ప్రాణ శరీరములను వెలనిచ్చి, తన చివరి రక్తపు బొట్టు వరకు మన కొరకు కార్చి వెలనిచ్చి మనల్ని కొనుక్కున్నారు ప్రియులారా. కానీ మన కోసం మనం జీవిస్తూ ఉన్నప్పుడు నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మములతో ఈ శరీరాన్ని సంతోషపెట్టాలని ఈ లోకంలో దేవుని సన్నిధి నుంచి దూరంగా వెళ్ళి మనం జీవిస్తూ ఉన్నప్పుడు చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయంలో 13వ వచనం నుంచి మనం చదువుతున్నాం, దేవాలయంలో యేసు ప్రభు ప్రవేశించినప్పుడు ఆ దేవాలయంలో ప్రవేశించిన వాళ్ళు కూడా అందరూ కూడా పరిశుద్ధులుగా ఉన్నారేమో, ఆ దేవుని సన్నిధిని అనుభవిస్తున్నారేమో అని ఎంతో ఆశగా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆ దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వ్యాపార పరిస్థితిని చూసి ప్రభు తట్టుకోలేకపోయారు. ఆ గొర్రెలను, పావురములను అమ్మే వాళ్ళను చూసి ఆ బల్లలన్నిటిని కూడా క్రింద పడవేసి, ఆ నాణెములన్నిటి కూడా అన్ని చెదరగొట్టి, నా దేవుని, నా తండ్రి ఆలయమును వ్యాపార స్థలముగా మార్చారా అని ఎంత కోపంగా
ప్రియులారా, తన యొక్క ఉక్రోషాన్ని, నా దేవుని ఆలయం పట్ల నా హృదయము ఎంతగా ఆరాటపడుచున్నది అని తన యొక్క బాధను, వేదనను అక్కడ తన క్రియల్లో చూపించారు. మన దేవుని ఆలయము, మన దేహము ఆ ప్రభు యొక్క ఆలయం అయినప్పుడు ఆ ప్రభు సన్నిధి మనలో మనం అనుభవించాలంటే ఆ పరిశుద్ధుడైన దేవుడు మనలో జీవిస్తున్నప్పుడు మనము కూడా ఎంత పరిశుద్ధంగా ఉండాలి కదా. ఉదయమే లేచి మన పూర్తి యొక్క ప్రాణము, ఆత్మ, శరీరాన్ని ఆ ప్రభునకు సమర్పించాలి. ప్రభునకు ఇష్టం లేని కార్యములు ఏమి కూడా జరగకుండా, ఏ అలవాట్లకు, ఆలోచనలకు మనము దేవుని నుంచి దూరంగా వెళ్ళే ఏ పరిస్థితుల్లోనికి ఈరోజు మనల్ని నడిపించకుండా, ఆ పరిస్థితి రాకుండా ఉదయకాలమే మనము దేవునికి సమర్పించుకోవాలి. కాబట్టి ఈ ఉదయకాలంలో, ఈ ప్రార్థనలో మనల్ని, మన కుటుంబ సభ్యుల్ని, మనకున్నదంతా కూడా ఆ దేవునికి సమర్పించుదాం. దేవుని సన్నిధి నుంచి దూరంగా వెళ్ళే ఏ పరిస్థితి కూడా ఈరోజు మనకి రాకుండా ఆ ప్రభువే కాపాడాలని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. నీ సన్నిధిలోనే మాకు విడుదల, నీ సన్నిధిలోనే మాకు విశ్రాంతి, నీ సన్నిధిలోని పూర్ణ ఆనందాన్ని మేము అనుభవించగలము ప్రభువా. మీకు స్తోత్రం అయ్యా. నీ యొక్క సన్నిధి ఎల్లప్పుడూ కూడా మాకు తోడుగా ఉండాలి. నీ సన్నిధిలో నుంచి ఒక్క క్షణము కూడా మేము దూరంగా వెళ్ళే పరిస్థితి రాకుండా ప్రభువా, ఈరోజు నీ దూతల ఆధీనంలోనే మమ్మల్ని ఉంచండి. యోబు ఎల్లప్పుడూ నీ సన్నిధిని వెతికాడు కాబట్టే నీ దూతలు అతని చుట్టూ నువ్వు కంచగా నాటావు ప్రభువా. నీకు స్తోత్రం. అన్ని రకాల ప్రమాదములలో కూడా నువ్వు అతన్ని తట్టుకునే ధైర్యంనిచ్చావు తండ్రి. నీ ఉన్నావనే ధైర్యముతో ప్రభా, ఏ రకమైన పరిస్థితి ఎదుర్కొన్నప్పటికీ అన్ని ప్రభువే ఇచ్చాడు, అన్ని ప్రభువే తీసుకున్నాడు. ఆ దేవునికే మహిమ కలుగునుగా కానీ నిన్ను స్తుతించగలిగాడు ప్రభా. నీ సన్నిధి ఉంటే చాలు అని ప్రభా అన్నిటిని కోల్పోయిన తర్వాత కూడా ప్రభా ధైర్యంగా ఉండగలిగాడు తండ్రి. ఈరోజు మా అందరికీ కూడా ఎటువంటి పరిస్థితి మేము ఎదుర్కోవాల్సి వచ్చినప్పటికీ నీ సన్నిధిని మాత్రం కోల్పోకుండా ఉండడానికి మా అందరికీ కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అవును ప్రియులారా, కీర్తనకారుడు చెప్పినట్లుగా ఈరోజు అంతా కూడా ఆ ప్రభు సన్నిధిలోనే మనం జీవించుదాం. ఆ ప్రభు బలాన్నే మనం వెతుకుదాం. ఈరోజు అంతా కూడా ఆ ప్రభుని ఆరాధిస్తూ జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.